నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 28న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామని తెలియజేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు విచ్చేసినటువంటి బండి సంజయ్ రేపు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక పనులు పరిశీలించారు. కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకొని పార్టీ నాయకులతో పాటు జిల్లా అధికారులు పోలీసు యంత్రాంగంతో పాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు వస్తున్నారని, 3 క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటారని, ఎలక్షన్ మేనేజింగ్ మీటింగ్లో పాల్గొంటారని, వీటితో పాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారని బండి అన్నారు. ఇక 10,000 నుండి 20,000 మంది కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తారని, కరీంనగర్ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నారని ఆయన తెలిపారు. ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలో పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తానని, కేంద్రం చేసినటువంటి కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తామని సంజయ్ వివరించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరిచినటువంటి మూర్ఖతో పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసం ఏదైనా పోతా అంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస రక్షణ కల్పించకుండా, ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా ఆఫీసర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ, మూర్ఖ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రాజ్యాంగానికి విరుద్ధంగా వివరించే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వివరించారు కాబట్టి మీ కుటుంబం ఇవాళ మీ కుటుంబాన్ని చూసి చీతు అనే ఇవాళ ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 3వ ప్లేస్, 3rd ప్లేస్. ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ 4th ప్లేస్ పోతుంది. కానీ మీ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. మీ అహంకారం ఇంకా తగ్గలేదు. కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు. ఇంకా మేము అధికారం ఉన్నామని చెప్పి విర్రవీగుతున్నారు వీళ్ళు. కానీ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం గురించి, మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కింది స్థాయి నాయకులు మీ కుటుంబం గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడన్నా మీలో కూడా మార్పు వస్తుంది. ఇంకా మేము మా అయ్య ముఖ్యమంత్రి, మేము మంత్రులము, మేము ఏం చెప్పినా నడుస్తుంది, మేము గుండాగిరి చేస్తాం, మేము దాదాగిరి చేస్తామంటే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.